హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జడల దివ్య. నేను మీ దివ్య అండి. ఈరోజు అయితే నేను బెండకాయ ఫ్రైని అయితే చేయబోతున్నాను అండి. ముందు శుభ్రంగా బెండకాయలను కడుక్కొని ఒక క్లాత్తో అయితే తుడిచిపెట్టుకోవాలండి. అవి ఆరాక సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కడుక్కొని క్లాత్ తుడుచుకోవడం వల్ల జిగురు అనేది రాదండి ఫ్రై చేసేటప్పుడు. బెండకాయ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 1 స్పూను తిరగమాత గింజలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై అయ్యాక 2 కరివేపాకు రెమ్మలను అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. పచ్చి కరివేపాకును అయితే వేసానండి. స్మెల్ అనేది బాగా వస్తుంది పచ్చి కరివేపాకు వేయడం వల్ల. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని తిరగమాతలో బాగా కలిసేంతగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకుంటున్నాను. పసుపు సాల్ట్ ముక్కలకు పట్టేంత వరకు వేయించుకోండి. బాగా అదిగోండి వేగింది. ఇలా వేయించుకున్నాక ఇందులోకి 1 స్పూను గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అది. 3 స్పూన్లు కొబ్బరి కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కలుపుకుంటూ మగ్గనివ్వాలండి 2 నిమిషాలు. కారం బాగా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా. అంతేనండి, ఈజీగా రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై అనేది. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి. అందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని ఇక రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.